హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛ తెలుగమ్మాయి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మేమైతే ఈ మంత్ 31st అయితే తిరుపతికి వెళ్ళేది ఉంది. అలాగే శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేది ఉంది. కాబట్టి కనకదుర్గమ్మకి అయితే నేను శారీ పెడతానని మొక్కుకున్నాను. కాబట్టి ఇప్పుడు శారీ తీసుకురావడానికి అయితే బయటకి అయితే వెళ్తున్నాను. అలాగే రైస్ కుక్కర్ కూడా తీసుకోవాలి. ఇంట్లో 3-4 టైమ్స్ అయితే అన్నం అయితే మాడిపోయింది. టీవీ మీద మొబైల్ మీద పడిపోయి అన్నాన్ని అయితే మర్చిపోవడము, మాడిపోవడము, మా ఆయనతో తిట్లు తినడము. అందుకే రైస్ కుక్కర్ ఒకటి, శారీ ఒకటి తీసుకొద్దామని అయితే బయటకు వెళ్తున్నాను. అండ్ నా వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ నేను షాప్కి అయితే వచ్చేసాను. ఇదైతే లక్ష్మీనగర్లో ఉంది, భువనేశ్వరి అన్నమాట. భువనేశ్వరి షాప్లో చాలా వెరైటీస్ అయితే మనకి దొరుకుతాయి. ఈ శారీస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ రెడ్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది. అమ్మవారికి అయితే కరెక్ట్గా సూటబుల్ అవుద్ది ఈ శారీ. కొన్ని శారీస్ అయితే చూశాను, నాకంత బాగా పర్ఫెక్ట్గా నచ్చలేదు. అమ్మవారికి అయితే ఆ రెడ్ కలర్ శారీ చాలా బాగా సూట్ అవుద్దని తీసుకున్నాను. మనకి బార్డర్ కూడా రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ శారీ ప్రైస్ వచ్చి 900 రూపీస్. ఈ శారీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ నాకు కట్టన్ శారీస్ అయితే 6 and 7 శారీస్ ఉన్నాయి. అందుకే నేనైతే ఏ శారీ తీసుకోలేదు. ఎలాగో తిరుపతికి వెళ్ళేది ఉంది, మళ్ళీ ఖర్చులు కూడా బాగా ఉంటాయని చెప్పి నేనైతే శారీస్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు. ఈ శారీ ప్రైస్ కూడా 900 రూపీస్. చాలా బాగుంది. గ్రీన్ కలర్, బండ గ్రీన్ కలర్కి మనకి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా అమ్మవారికి చాలా బాగుంటుంది. కానీ నేను ఈ రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను ఫైనల్లీ. ఈ శారీ అయితే అమ్మవారికి నేను తీసుకున్నాను. ఫైనల్లీ అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టీల్ షాప్కి అయితే వచ్చాను. నాకు రైస్ కుక్కర్ కావాలి అని చెప్పి అయితే వచ్చాను. రైస్ కుక్కర్ తీసుకుందామని చెప్పి. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకైతే రైస్ వండుతుంటే టీవీ మీద మొబైల్ మీద పడిపోయి అన్నం అయితే మాడిపోవడం అయితే జరుగుతుంది. అందుకే రైస్ కుక్కర్ తీసుకుందామని అయితే షాప్కి వచ్చాను. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. మన మ్యారేజ్ సీజన్ కాబట్టి మ్యారేజ్కి అయితే ఈ షాప్కి వస్తే అయితే పర్ఫెక్ట్గా అన్నీ దొరికిపోతాయి. అట్లాగే ఈ చిన్న కుక్కర్ చూడండి ఎంత బాగుందో. మనకైతే 1/2 kg, 1/4 kg పప్పు అయితే త్వరగా ఉడికిపోద్ది. చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు నచ్చిన కొన్ని సామాన్లు అయితే నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్, కానీ ఇప్పుడైతే తీసుకోలేదు. ఓన్లీ కుక్కరు, రైస్ కుక్కర్ అండ్ మన పప్పు డబ్బాలు 1/2 kg సైజ్ అన్నమాట, అవైతే తీసుకున్నాను. ఈ నైఫ్ చూడండి, మా ఆయనకైతే ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా, A to Z బజార్కి కానీ స్టీల్ షాప్కి వెళ్ళినా కత్తులు పట్టుకుంటాడు ఫస్ట్. ఎందుకంటే కూరగాయలు మా ఆయనే కట్ చేస్తాడు కాబట్టి. ఇవైతే రాగి గ్లాసులు. ఇందులో వాటర్ తాగితే మన హెల్త్కి కూడా చాలా మంచిది. కానీ ఆల్రెడీ ఉంది, మా ఇంట్లో ఉందని చెప్పి నేను తీసుకోలేదు. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇవైతే బౌల్స్, ఉగ్గు గిన్నెలు అంటారు కావచ్చు, వీటిని అయితే అంత తెలీదు. చాలా బాగుంది బౌల్ అయితే. ఇదైతే బిర్యానీ బౌలు, మనకి 1400 అంట. ఇందులో మేము స్మాల్ సైజ్ తీసుకుందాం అనుకున్నాం కానీ అది కూడా తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా అని చెప్పి నేనైతే ఓన్లీ శారీ, రైస్ కుక్కర్ కోసమే బయటకు వచ్చాను కాబట్టి అవే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి జాతరలకు వెళ్ళేది ఉంది కాబట్టి ఖర్చులు కూడా మనం చూసుకొని తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకుందామని చెప్పి వచ్చేసామన్నమాట. ఓన్లీ రైస్ కుక్కర్ తీసుకొని అండ్ పప్పు డబ్బాలు తీసుకున్నా. అండ్ ఆయిల్ బాక్స్, ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. చాలా బాగుంది ఆయిల్ బాటిల్ అయితే. ఇదన్నమాట రైస్ కుక్కరు. మనకి కలర్స్ని బట్టి రైస్ కుక్కర్ ప్రైజెస్ ఉంటాయట. నేనైతే వైట్ ఉందన్నారు కానీ నేను వైట్ తీసుకోలేదు, ఈ బ్లూ కలర్ తీసుకున్నాను. నాకైతే 3000 పడింది. రైస్ కుక్కర్ 1 kg రైస్ అయితే ఉడుకుతుంది ఇందులో. చాలా బాగుంది కలర్ అయితే. కంపెనీ వచ్చి పానాసోనిక్ కంపెనీ.
ఇదే అన్నమాట ఆయిల్ బాటిల్, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 450 రూపీస్. అండ్ నేను తీసుకున్న పప్పు డబ్బాలు వచ్చి కేజీకి 450 అంట. నేనైతే 5 బాక్సెస్ అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్ అయితే నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వర్క్ అవుతుందా లేదా అని ఈ షాప్ ఆమె అయితే చూసింది, చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసింది, చాలా బాగా వర్క్ అయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.